Please do subscribe to Prajabheri News Channel. మా తల్లి ఇందూరు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటి రారమ్మా. మా తల్లి ఇందూరు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటి రారమ్మా. సాటి రారమ్మా వేటి ఎవరమ్మా, సాటి రారమ్మా వేటి ఎవరమ్మా. మా తల్లి ఇందూరు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటి రారమ్మా. మా తల్లి ఇందూరు వందనమమ్మ, సిరులలో నీకెవరు సాటి రారమ్మా. సాటి రారమ్మా వేటి ఎవరమ్మా, సాటి రారమ్మా వేటి ఎవరమ్మా. అయ్యో ఓ సందామామ ఆగమాగం చేసినావయ్యో ఓ సందామామ, ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏమి పాపం చేసినావు, ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏమి పాపం చేసినావు. పెద్దలను మర్చినావు, కుర్చీ చూసి ముర్చినావు, పెద్దలను మర్చినావు, కుర్చీ చూసి ముర్చినావు. హెల్త్ బిల్లు పెండింగ్ రాయే, బిల్లులేమో చిల్లురాయే, హెల్త్ బిల్లు పెండింగ్ రాయే, బిల్లులేమో చిల్లురాయే, హెల్త్ బిల్లు పెండింగ్ రాయే, బిల్లులేమో చిల్లురాయే, హెల్త్ బిల్లు పెండింగ్ రాయే, పెంచినారు బతుకులన్నీ అక్కుబొంతులైపాయే, పెంచినారు పేద బతుకులు అక్కుబొంతులైపాయే. ఎన్నాళ్ళు గోపిక తింటారు ఓ సందామామ, ఎన్నాళ్ళు గోపిక తింటారు ఓ సందామామ, ఎన్నాళ్ళు వేచి ఉంటామో ఓ సందామామ. కప్రా యూనియన్, జై కప్రా యూనియన్, జిందాబాద్ జిందాబాద్, आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं. दुनिया के पेंशनर एक हो, दुनिया के पेंशनर एक, दुनिया के पेंशनर एक हो. अरे जीना है तो मरना सीखो, अरे जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना. ఇప్పుడు వస్తారు. మళ్ళీ కూడా అంజీ ఉన్నప్పుడు ఒకసారి షేర్ చేసుకుంటే నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక తరపున తేదీ 23 శనివారం నాడు న్యూ అంబేద్కర్ భవన్లో ప్రపంచ జానపద దినోత్సవాన్ని మనము ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుపుతున్నాము. ఈ సంస్థ ఆధ్వర్యంలో కళాకారులు తమ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు. భజన కార్యక్రమాలు, సంగీత విభావరి మరియు నృత్యాలు, జానపద నృత్యాలు, జానపద పాటలు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నిజామాబాద్లో ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. కళాకారులు, కవులు, తర్వాత విద్యార్థులు, మేధావులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నాం. ఈ సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రకటన మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. నమస్కారం. నిజామాబాద్ సాంస్కృతిక కార్యక్రమ సంస్థ తరపున ప్రపంచ జానపద దినోత్సవాన్ని న్యూ అంబేద్కర్ భవన్లో జరుపుకోవడానికి 23 తారీఖు నాడు శనివారం నిర్ణయం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ప్రథమంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భజన భక్తులు పాల్గొనాలని, మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లల యొక్క నృత్యాలు, మరి యొక్క అగ్గు కథ వాళ్ళే కానీ, ఈ చిందు కథ వాళ్ళే కానీ ప్రతి ఒక్కళ్ళు ఇలా పార్టిసిపేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా తెలవాలని చెప్పేసి నిజామాబాద్లో మొదటిసారి మనం ఇంత ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి
దీనికి అందరి చేయూత అవసరం. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ఇది అందరి కార్యక్రమం అని చెప్పేసి దీన్ని విజయవంతం చేయాలని అందరికీ మరొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక వేదిక తరపున ఈ నెల 23న న్యూ అంబేద్కర్ భవన్లో జరుపుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా అలా వచ్చి దాన్ని చూడాలని చెప్పేసి ఈ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా దాంట్లో అనేక మంది పిల్లలు పెద్దలు అందరూ కూడా కవులు రచయితలు కళాకారులు గాయకులు అందరూ కూడా దాంట్లో చాలామంది హాజరవుతారు కాబట్టి వచ్చి దాన్ని చూడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి న్యూ అంబేద్కర్ భవన్లో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా నిజామాబాద్ జిల్లా కళా సంస్కృతి వేదిక తరఫున కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జానపదుల కూడగట్టి జాతిని జాగృతపరచి పాటబడి ప్రతినిత్యం పల్లవించే తల్లివమ్మ పాటమ్మ నీకు పాదాభివందనం అందుకో మా శ్రామిక జనవందనం అంటూ ఇవాళ జానపద పాటలు కానీ జానపద ఆటలు కానీ మొత్తం ఈ సమాజానికి అనేక రకాలుగా చైతన్యాన్ని కల్పించడం కానీ మేల్కొనడం దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజాకళలను రక్షించుకోవాలని చెప్పి నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23 తారీఖు నాడు న్యూ అంబేద్కర్ భవన్లో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రపంచ జానపద కళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో మొగ్గు కళాకారులు కానీ సింధు కానీ లేకుంటే భజన కానీ కోలాటం కానీ బుర్రకథ వివిధ రకాలైనటువంటి కళాకారులు పాల్గొంటూ ఉన్నారు. దాదాపుగా 150 మంది పైగా కళాకారులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల కార్యక్రమం చాలా అవుతుంది. అదేవిధంగా నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక తరఫున వివిధ రంగాల్లో అది జానపదం లేకపోతే మొగ్గు కానీ లేకపోతే సింధు కానీ భజన ఇటువంటి రంగంలో అనేక సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి కళాకారులకు కూడా మా సంస్థ తరఫున అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి సకాలంలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు కూడా శ్రేయోభిలాషులు కళాపిపాసులు ఆర్థికంగా కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నిజామాబాద్ జిల్లాలోని అంతర్జాతీయ కళాకారుల దినోత్సవ సందర్భంగా న్యూ అంబేద్కర్ భవన్లో 23వ తారీఖు శనివారం నాడు 4 గంటలకు ప్రోగ్రాము నిర్ణయించడం జరిగింది. కాబట్టి కళాకారులు భజన కళాకారులు చిందు కానీ జానపద కానీ సినీ రంగ కళాకారులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.